హాయ్ అండి. ఈరోజు మనం కోడిగుడ్డు ఎండు చేప వండుకుందాం. చాలా బాగుంటుందండి. మా ఆంధ్ర వాళ్ళకి స్పెషల్ అది. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇలా మనం గుడ్లు ఉడకబెట్టి ఇలా నాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే నూనె చక్కగా ఫ్రై అయ్యి నూనెలో ఉప్పు కారం బాగా పడుతుంది గుడ్డుకి. అలా కొంతమంది పేలుతాయేమో, ఏపితే ఏమవుతుందో అని చెప్పి పచ్చి పచ్చి వేస్తుంటారు. అలా కూడా బాగానే ఉంటుంది, కానీ ఇలా టేస్ట్ చాలా సూపర్ ఉంటుందండి. ఫస్ట్ మనం బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొంచెం ఫ్రై అవ్వడానికి ఎగ్స్ ఫ్రై అవ్వాలి, మళ్ళీ కర్రీ కూడా అవ్వాలి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇలా ఉప్పు కారం కూడా మనం ఆయిల్లో వేసేసుకోవాలండి. కొంచెం కూరకు సరిపడా కాదు, ఎగ్స్ ఫ్రై అవ్వడానికి చక్కగా ఉప్పు కారం ఆయిల్లో వేసుకొని, ఇప్పుడు మనం ఉడకబెట్టి నాట్లు పెట్టిన గుడ్లు ఉన్నాయి కదా, దీనిలో మనం వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎలా అంటే గారెల్లా ఫ్రై అవ్వాలి, ఎర్రగా. చూసారా కలర్ ఎలా మారుతుందో? అలా ఫ్రై అయితే గుడ్డు చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా సూపర్ ఉంటుంది. ఇవి నాట్లు పెడతాం కాబట్టి మనకి పేలవండి, ఇవి చక్కగా ఫ్రై అవుతాయి. మీకు అంతకీ భయం ఉంటే మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసి కదుపుతూ ఉండండి గిన్నెని, సరిపోతుంది. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఈ గుడ్లన్నీ మళ్ళీ మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. చక్కగా ఒక ప్లేట్లో సపరేట్ చేసుకొని, ఇప్పుడు ఎండు చేపలు కూడా దీనిలో బాగా ఫ్రై చేసామనుకోండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. మామూలుగా ఉండదండి. మా ఆంధ్ర వాళ్ళ వంటలన్నీ వేరేగా ఉంటాయి. ఎలా అయినా ఆంధ్ర వంట అని పెడుతుంటారు చూసారా, హైదరాబాద్లో అది బోర్డులు, అంత బాగుంటాయి. ఓకేనా? చక్కగా ఇలా గుడ్లు పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఎండు చేప ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా కొంచెం మనం రాయిలా ఉంటుంది చూసారా, దాని మీద గరుకుగా ఉన్నదే ఎండు చేపను బాగా రుద్ది కడిగేసుకోవాలండి. తట్టాలని మా సైడ్ అమ్ముతారండి, ఇవి కింద ఆరపెట్టరు. చక్కగా పెద్ద పెద్ద చేపలు ఇలా మధ్యలో కోసి ఉప్పు పెట్టి తాటాకులు పాకలు ఉంటాయి కదండి, దాని మీద ఆరబెడతారు. చాలా టేస్ట్ ఉంటుంది. శుభ్రంగా కూడా ఆరబెడతారండి. ఇలాంటి ముక్కలు తీసుకొని మీరు ఒక డబ్బాలో వేసి చక్కగా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎండు చేప తినడం కూడా మంచిది. ఏంటంటే స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తినకూడదు. మామూలుగా అయితే ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా బాగానే ఉంటుంది, పర్వాలేదండి, తినొచ్చు. మరి అంత బ్యాడ్ ఏం కాదండి చేప. ఇలా ఫ్రై చేసుకొని చక్కగా ఎర్రగా ఎగాలండి. ఎండు చేప మాత్రం బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిపోయాక ఇవి కూడా మనం సపరేట్గా తీసేసుకోవాలి. ఎర్రగా ఎగినాయి చూసారా, ఇలా ఎగితే మనం సపరేట్ ఒక బౌల్లో తీసేసుకుందామండి. ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. గుడ్లు ఎండు చేప వేపేసాం కదా, ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ముందు దీనికి అల్లం వెల్లుల్లిపాయ చూసారా, అల్లం నేను పొట్టు తీయలేదండి. పొట్టు తీయకపోతే విటమిన్స్ ఉంటాయట. ఎందుకంటే మట్టి లేకుండా శుభ్రంగా వాష్ చేసండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. మేమైతే ఇలా రోట్లో దంచేస్తామండి, మిక్సీలో కన్నా రోట్లో బాగుంటుంది కదా. ఇలా చిన్న రోల్ ఉందండి, దీనిలో దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కర్రీ. రాయి మీద అరిగింది మసాలా చాలా బాగుంటుంది, నలిగింది. చూసారు కదా, మిక్సీలో వేసి కానీ ఇది బెస్ట్. ఇందులో మెత్తగా కూడా అవ్వక్కర్లేదండి, కొంచెం చెక్కగా ఉంటే బాగుంటుంది మసాలా కూడా. చూసారా, వెల్లుల్లిపాయ గుప్పిడి తీసుకున్నాను, అది కూడా వేసి శుభ్రంగా కచ్చాపిచ్చగా మసాలా చేసుకోవాలి. ఇలా దంచేస్తే అయిపోద్ది. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది దంచేటప్పుడే మంచి స్మెల్ వస్తుంటుందండి మసాలా. వేగేటప్పుడైతే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మిక్సీలో కర్రీ కన్నా ఇలా చేసిందే, మసాలా ఇలా రాయి మీద చేసింది చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ఎర్రగా వేగితే టేస్ట్ బాగుంటుందండి కర్రీకి. అంటే తర్వాత ఉల్లిపాయ మనకి ఉడకకపోతే అసలు బాగుండదు. ఇలా ఎర్రగా వేగాలి. చూసారా, అలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం టమాటాలు యాడ్ చేసుకుందామండి. చిన్న చిన్న ముక్కలు కోసాను, టమాటాలు యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ టమాటా కూడా మెత్తగా మగ్గిపోయాకండి మనం ఎండు చేపల గుడ్లు అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఎర్రగా వేగుతున్నాయి కదా, ఇలా ఎర్రగా వేపేయాలండి.
కొంచెం మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతుందండి. చూసారా ఎలా మెత్తగా మగ్గిపోయింది టమాటా. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకుని ఎండు చేపలు వేసుకోవాలండి. మనం మటను చికెను తింటాం కదండి, ఇదేమి ఎండు చేప ఏం తక్కువ కదండి, వాటికన్నా టేస్ట్ ఉంటుంది సరిగ్గా వండుకుంటే. చాలా బాగుంటుంది. ఇలా ఎండు చేప కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోతే చక్కగా అందులో మనం ఉప్పు, కారం, మసాలాలు అన్నీ యాడ్ చేసేసుకుందాము. కొంచెం ఉప్పు వేసి, ముందు ఆల్రెడీ చేపల్లో ఉప్పు ఉంటుందండి, ఎండు చేప కర్రీకి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఉప్పు మాత్రం. ఉప్పు, కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపండి. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు కలుపుకుందామండి. చూసారా ఈ ఉప్పు కారం బాగా పట్టేసి ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అవనిద్దామండి. ఇలా ఫ్రై అవనిచ్చి ఇప్పుడు ఇందులో మనం గుడ్లు కూడా యాడ్ చేసుకుందామండి. గుడ్లు కూడా యాడ్ చేసుకొని అలా పైన కలపకుండా మనం అడుగు నుంచి కలిపామనుకోండి, ఎండు చేప పాడవదు, విడిపోదు, గుడ్డు కూడా విడిపోదు. ఇలా అడుగు నుంచి పైకి కలుపుకుంటుంటే ఆ ఉప్పు కారం కూడా చక్కగా ఆయిల్తో పాటు గుడ్డుకు కూడా పట్టి చాలా టేస్ట్ వస్తుంది. చూసారా ఇంతే, ఏది విడిపోదండి గరిటె పెట్టినా కూడా. ఈ ఎండు చేపలు పెద్ద పెద్ద ఎండు చేపలు అయితే మనకి చిన్న చిన్న ముళ్ళులు ఉండవు కాబట్టి ఇంకా భయం ఉండదు, పిల్లలు తినవచ్చు, పెద్దవాళ్ళు కూడా చక్కగా తినవచ్చు. దీనిలో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పౌడరు యాడ్ చేసేసుకొని, గరం మసాలా అయితే చాలా తక్కువ పడుతుందండి, ఎందుకంటే జీలకర్ర ధనియాలు వేసాం కదా పొళ్ళు, కొంచెం వేసి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. అవి వేగేటప్పుడే చాలా బాగుంటుందండి, స్మెల్ వస్తుంది, చాలా సూపర్గా వస్తుంది. ఎండు చేప అంటే మనం ఇక్కడ వండుతుంటే 4 వీధుల అవతలకి వెళ్తుంది ఆ స్మెల్, అంత బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక చక్కగా ఇందులో కొంచెం మనం ఒక 2 గ్లాసులు, అంటే నేను చిన్న గ్లాస్ తీసానండి, 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే మనకి చక్కగా బాగా ఉడికి గ్రేవీ కూడా వస్తుంది. ఇంకా రసం అవసరం ఉండదండి, ఏం అవసరం ఉండదు, ఇందులో ఉన్న గ్రేవీతోనే తినేవచ్చు, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా కలిపిండి దీనికి చక్కగా మనం మూత పెట్టేసుకోవాలి. ఇందులో కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకుందామండి, ఎందుకంటే కర్రీ ఉడికేటప్పుడు పచ్చి కరివేపాకు వేస్తే అండి ఆ టేస్టే మారిపోద్ది, చాలా సూపర్ టేస్ట్